నాకు తొందర కంప్లీట్ చేసి పంపించాలి నీ గురించే ఉన్నా అని బయటకు 50% చేసింది వాళ్ళు గీయలతో మరి మనం కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని మన కార్యక్రమం నిర్వహించుకొని మరి మీ అందరి కోసం భోజనం కూడా ఏర్పాటు చేసిన అవార్డు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వారి మనోభావాలని మరి మన న్యూస్ ఛానల్ చూస్తే న్యూస్ ఛానల్ వాళ్ళు పంచుకొని వాళ్ళు రాయిస్తే దానంతా మనం ఒక డాక్యుమెంట్ లాగా తయారు చేసుకోవాలని ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ సన్మానం కాగానే పైన ఫ్లోర్లోనే మరి స్టూడియో ఉన్నది. ఆ స్టూడియోలో వారి భావాలని మరి కార్యక్రమం గురించి ఆడ వాయిస్ ఇస్తే చాలా బాగుంటుంది. దాన్ని డాక్యుమెంట్ తయారు చేస్తాం. అలాగే ఆ 3 రోజుల్లోనే మరి మనం డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.
కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని వేల సంవత్సరాల క్రితం పరిశీలించి విషమత్వలయంలో గ్రహాలన్నీ ఎప్పుడైతే మొదలవుతాయో దాన్ని యుగాది అన్నారు. యుగము అంటే మనం అనుకున్నట్టు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము అలా కాదండి. యుగము అంటే కొత్త కాలం అనము. సంభవామి యుగే యుగే అంటే జరిగింది 3 ఇవన్నీ కూడా ప్రారంభమయ్యేటువంటి రోజు ఈ యుగాది. షడ్రుచులు ఇంతకుముందు యుగాది, ఈ ఏడాది పురాణి అని చెప్పి చాలా చక్కగా చాలా మంది పెద్దవాళ్ళు చక్కగా వాడారు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా నిష్ణాలు. నేను పాల్గొంటున్న తొలి ఉగాది కార్యక్రమం ఇది కావచ్చు కదా, కానీ ఇక్కడ వాళ్ళందరూ ఉగాది కవితలు కార్యక్రమానికి ముఖ్య అతిథైనటువంటి శాసన మండలి అధ్యక్షుడు మరియు ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రోజు ఈ ఉగాది ఉద్దేశం నుంచి కౌలు సంపాదించుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. అలాంటి కౌలు సంపాదించుకుంటే మనం తీసుకోవాలనేది ప్రతి సంవత్సరం చూస్తున్నటువంటి ఆచరణలో భాగంగా ఈరోజు సత్య తయారు చేయడం చాలా ఆనందకరం. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరూ కలిసి తీసుకుపోయి కార్యక్రమం విజయవంతం చేయాల్సిన కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. వేదిక ముందున్నటువంటి నమస్కారాలు. ఈ సాయంకాలం సమయంలో సత్య న్యూస్ టీవీ ఛానల్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ మంచి కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సార్తో నేను ఈ స్టేజ్ ఉగాది పురస్కారాలు అందించేటువంటి సందర్భంగా నాతో పాటు ఈ సభలో పాల్గొన్నటువంటి రమేష్ గారు, విద్యాలయ అధికారి గారు, సత్యాచార విజయ్ గారు, అదేవిధంగా సన్మాన గారు, ఈనాటి ఈ కార్యక్రమంలో మనందరినీ సంతోషపెట్టినటువంటి చిన్నారు ప్రత్యేకంగా అభినందనలతో పాటు ఒక రోజు ముందుగానే ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే మనకి ఉపాధిని కల్పిస్తూనే సత్యాన్ని ప్రచారం చేయడంతో పాటు వివిధ రంగాల్లో ఉన్నటువంటి మన కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలియజేసినట్టు శుభ సందర్భం. 27 మంది వివిధ రంగాల్లో దీంట్లో మా దృశ్య సత్యాన్ని మ్యాన్
మెయిన్ ఫారెస్ట్. మనిషి అడవిని సృష్టించడానికి చాలా అదే కాదు. ఈ జిల్లాలో జనసేన సభ్యుల పేరుతో ఆనాడు మన జిల్లాకు రావాల్సిన సాగునీటి సాధించడంలో కావచ్చు, మేమందరం కూడా కలిసి పంపించాము. దాంట్లో వారి కీలక పాత్ర పోషించడం. అదేవిధంగా పత్రికా రంగంలో, సాహిత్య రంగంలో, వైద్య రంగంలో, వివిధ కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉగాది పండుగ సందర్భంగా పురస్కారాలు అందించేటువంటి మంచి కార్యక్రమాన్ని సబ్జెక్ట్ తీసుకోవడం అనేది చాలా అభినందనీయం. నా కోరికలతో నిజంగా ఉదయం నేను చెప్తే ఉదయం కానీ సాయంత్రం మంచి ప్రోగ్రాం మంచి కార్యక్రమం చాలా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. దాన్ని జయప్రదం చేయడమే మనిషి యొక్క అందుకనే ఇక్కడ ఉన్నటువంటి పురస్కారాలను చూసుకునేటువంటి వారు కావచ్చు, మేమందరం కూడా ఇలాగనే పెట్టు రాజకీయ రంగంలో కూడా చాలా కష్టాలు ఉంటాయి. నేను మొదటి గ్రామ పంచాయతీ సభ్యులు, తర్వాత సెక్యూరిటీ చైర్మన్, మార్కెట్ ప్లేస్ చైర్మన్, తర్వాత నల్గొండ రంగారెడ్డి డైరీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డైరీ అధ్యక్షుడు, 3 సార్లు లోక్సభ సభ్యులు, ఒకసారి ఎమ్మెల్యే. ఈరోజు 5 సంవత్సరాలుగా తెలంగాణ శాసన పరిషత్తు అధ్యక్షుడిగా కావాలంటే మనందరికీ కూడా శ్రమ, ప్రజలతో మమ్మకిపోయి ఉండడం, ప్రజల కష్ట సుఖాల్లో వ్యవస్థ పాల్పంచుకుంటేనే ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి వీలైనంత వరకు ప్రజలతో మమ్మకంగా పాటు 5 ఏళ్ళ ఒకసారి ఉంటాయి, ప్రభుత్వాలు పాల్గొంటాయి, రకరకాలైనటువంటి కారణాలు తెలియ ప్రజలు దాన్ని ఎక్కిస్తూ ఉంటారు, ఒకసారి నమ్ముతూ ఉంటారు. కాబట్టి మేమంతా చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని చేసి వీలైతే నాకే కూర్చోలే చేసేంత చేస్తాను, చేయకపోతే నేను చేయలేకపోతే. కాబట్టి చాలా మంది కౌన్సిలింగ్ ఇస్తారు, ఎందుకంటే కొత్తగా పోస్టింగ్ కార్డు తీసుకుని వస్తారు, నాకు బాగా దగ్గర నేను వాళ్ళకి చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో జయప్రదం చేసేటట్టుగా నేను కూడా చాలా కష్టాలతోనే ఇబ్బందులతోనే చాలా మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏది తరానికి యువతకు స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాన్ని నేను సందర్భంగా అందజేస్తూ మరొకసారి సత్య టీవీకి ఈ రోజు పురస్కారాలు అందుకుంటున్నటువంటి గౌరవ పెద్దలు అందరూ అభినందనతో నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నిజంగా నా గురించే ఉన్నాడు, చాలా సంతోషాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కాకుండా కూడా మీరు వచ్చి మీరు ఇక్కడ అందరూ కూడా సన్మానం నిర్వహించుకోవడానికి వచ్చినందుకు మరొకసారి మీకు చాలా కృతజ్ఞతలు.
ఈ అవార్డు గ్రహీతల పండుగలో ఒక్కో రంగంలో గత కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందిస్తున్న వారిని సత్కరించడం ద్వారా వారిని గౌరవించే అవకాశం మాకు లభించడం గర్వకారణంగా మేము భావిస్తున్నాం. ఆహ్వానాన్ని మరణించి ఈరోజు గైడ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సార్ దగ్గరకు వచ్చి చూడండి పద్ధతిలోనే కాయగూరలను పండిస్తూ ఎందరో ఆదర్శంగా నిలుస్తున్నారు. మన సంస్కృతిని ప్రతిబింబించేలా వ్యవసాయ పద్ధతులను సేంద్రియ పద్ధతులలో వేయించి కొత్త ఫలితాలు సాధిస్తున్న వ్యక్తి సార్ నిలబడండి. ఈరోజు విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా సత్య న్యూస్ ఛానల్ వారు వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేస్తున్నటువంటి ప్రముఖులందరికీ ఉగాది పురస్కారాలు అందజేయడం జరిగింది. అందులో భాగంగా వ్యవసాయ రంగంలో ఆర్గానిక్ వ్యవసాయ రంగంలో ఆర్గానిక్ గో ఆధారితంగా గోవులను పెంచడం కానీ గో ఆధారిత ఉత్పత్తుల ద్వారా గోవులని పోషించుకుంటూ వ్యవసాయ రంగాన్ని వృద్ధి చేయడంలో మేము కృషి చేస్తున్నందుకు మాకు ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది. సార్ ఇటు చూడండి సార్. ఓకే సార్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఉగాది పండుగ పురస్కరించుకొని మన జిల్లాలో ఉన్న కళాకారులందరికీ పురస్కారాలు అందజేయాలనే ఈ అద్భుతమైన ఆలోచన వచ్చినందుకు సత్య న్యూస్ ఛానల్కి మన కళాకారులందరి తరపున కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పండుగ మామూలు మనుషులకి పండుగలు అప్పుడప్పుడు వస్తుంటాయి, కళాకారులకు ప్రతిరోజు పండుగే. వాళ్ళ ప్రతిభను ప్రదర్శించుకునే వేదిక దొరికినా, ఆ ప్రతిభకి ఏదైనా మంచి పురస్కారం దొరికినా కూడా అదే అంతకుమించిన పండుగలు కళాకారులకి ఏమి ఉండవు. సో అలాంటి కళాకారులను గుర్తించే హృదయం ఉండడం కూడా చాలా అరుదుగా ఉంటుంది. అది మన జిల్లాలో మన లోకల్లో. సో నేను యాక్చువల్గా రేపు పండుగ రావాలి నల్గొండకి. మన లోకల్లో మన గడ్డ మీద సో మన కళాకారుల కోసం ఇంత మంచి కార్యక్రమం పెట్టారని చెప్పగానే సత్యన్యూస్ సార్ నాకు కాల్ చేయగానే నేను ఆగమేఘాల మీద వచ్చేసాను. సో అప్పటికి కొంచెం లేట్ అయినా కూడా
అందరినీ కలుసుకోవడం, ఆ పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఇంకెన్నో మన పట్టణంలో జరగాలి. ఇక్కడ జరిగిన ఒక కళా కార్యక్రమంలో టౌన్ హాల్లో ఒక పాట పాడితేనే నేను అక్కడ దాకా వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్గా మీ అందరి ముందు ఈరోజు మంచి మంచి పాటల్ని మీ అందరికీ నేను అందించగలుగుతున్నాను. ఇంకా మంచి సినిమాలు చేస్తున్నాను. అలాగే నాలాగే ఇంకెంతోమంది కళాకారులు ఇలాంటి వేదికల ద్వారా, ఇలాంటి వేడుకల ద్వారానే బయటకు వస్తారు. వాళ్ళందరినీ కూడా మన పట్టణంలో ఉన్న లోకల్లో ఉన్న మీడియా కానీ, అలాగే కళా హృదయాలు కానీ, అందరు వ్యాపారస్తులు అందరు ఇలాంటి కార్యక్రమాలకు ఎంకరేజ్ చేస్తూ వెనక నుంచి ఉండే అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేస్తే మీ అందరికీ అంత అద్భుతమైన ప్రతి కళాకారుడు బయటికి వచ్చినప్పుడల్లా ఆ కళాకారుడికి దొరికే ప్రతి అభినందన అతన్ని ప్రోత్సహించిన అందరికీ అది అందుతుంది. నన్ను కూడా ప్రోత్సహించిన అందరికీ మేము నల్గొండ లేకపోతే నేను లేను. సో అలాగా సత్య న్యూస్ ఛానల్కి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా ఎప్పుడు చేసినా తప్పకుండా నాకు వీలైనంతలో నేను హాజరవ్వడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. స్టార్టింగ్ కెరీర్లోనే నేను ప్రైవేట్ పాటలు మొదలు పెడుతున్నప్పుడే నాకు సత్య న్యూస్ ఛానల్, నేను ఊర్లో ఉంటే కరోనా టైంలో ఇంటి దాకా వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశారు. నా పాటలన్నిటిని కూడా మన నల్గొండ చుట్టుపక్కల అందరికీ తెలియజేసేలాగా ఆ రోజు మేము ఇక్కడ షూటింగ్స్ చేసుకోవడానికి ప్రైవేట్ పాటలకి ఆ రోజు ఆ ఇంటర్వ్యూ కూడా నాకు ఎంతో హెల్ప్ అయింది. సో అలాగే ఇంకా నాలాంటి కళాకారులందరికీ కూడా చేయూతనిచ్చాలి, అద్భుతమైన వేదికలాగా ఈ సత్య న్యూస్ ఛానల్ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇటు చూడాలి సార్. సార్ చూడండి సార్. సార్ ఎస్పీ గారిని నన్ను దగ్గరికి అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి. నేను ఇక్కడ స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. కేవలం నేను నా ప్రొఫెషన్ ఒకటే కాకుండా ఒక రైటర్గా అండ్ మోటివేషనల్ స్పీకర్గా, తర్వాత సైకాలజిస్ట్ అంటే కెరీర్ అండ్ సైకాలజీ కౌన్సిలర్గా నా సర్వీసెస్ నేను అందిస్తున్నాను. ముఖ్యంగా నేను ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా వాటిని వదులుకొని టీచింగ్ ప్రొఫెషన్లో కొనసాగడానికి గల కారణం ఏంటి అంటే, టీచర్ ఈజ్ ఏ సొసైటీ మేకర్. సంఘాన్ని తయారు చేసేది టీచర్. అన్ని వృత్తుల వాళ్ళని తయారు చేసేది కూడా టీచర్. కాబట్టి నేను ఇతర జాబులు వచ్చినప్పటికీ కూడా నేను ఒక టీచర్గా ఉండి చాలామంది విద్యార్థులను తీర్చిదిద్దాలి అన్న ఉద్దేశంతో, వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను టీచింగ్ ప్రొఫెషన్ ఒక ప్యాషన్గా అంకిత భావంతో ఎంచుకున్నాను. ఇప్పటికి నేను నా యొక్క కౌన్సిలింగ్తో కావచ్చు, నా యొక్క మెంటర్షిప్తో కావచ్చు, నా యొక్క సజెషన్స్ తోటి దాదాపు 200కు పైగా విద్యార్థులని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దాను. అంతేకాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలు, వాళ్ళ యొక్క మానసిక వికాసానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. కేవలం టీచింగ్ ఒకటే కాకుండా, అంటే టీచింగ్ అంటే కేవలం పుస్తక పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, అలాగే విద్య అంటే కేవలం పుస్తక పాఠాలను పఠించడం మాత్రమే కాదు, పుస్తక పాఠాలతో పాటుగా జీవిత పాఠాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో సొసైటీలో ఒక విద్యార్థి బ్రతకాలి అంటే మనోధైర్యము అనేది, ఆత్మస్థైర్యము, ముందుకెళ్ళాలి అన్న తపన, లక్ష్య సాధనలో వాళ్ళు లక్ష్యాన్ని ఎంచుకోవడము, ఇలాంటి విషయాలలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ గైడ్ చేస్తూ ముందుకు నడిపించడంలో నా వంతు కృషికి గాను సత్య ఛానల్ వాళ్ళు నన్ను గుర్తించి ఈ పురస్కారానికి ఎన్నిక చేసినందుకు నేను చాలా సత్య ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేసి జాతీయ స్థాయికి ఎదిగి మంచి గుర్తింపు సాధించాలని ఆకాంక్షిస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ దగ్గరకు వచ్చేయండి. ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము విశ్వాస్ ఉగాది సందర్భంగా సత్యాన్యూస్ నల్గొండ పట్టణంలో మరి అనేక రంగాల్లో ప్రముఖులైనటువంటి వ్యక్తులకి పురస్కారాలు అందజేయడం జరిగింది. ముందుగా వారికి హృదయపూర్వక
అభినందనలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా పేరు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి. సాహిత్య రంగంలో, విద్యారంగంలో పనిచేస్తున్నాను. గత 28 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉపాధ్యాయుడిగా, సాహిత్య రంగంలో పెద్దల సాహిత్యం కావచ్చు, ఇటు బాల సాహిత్యం కావచ్చు, ఒక 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ముఖ్యంగా విద్యార్థులనే వాళ్ళు ఉన్నతమైనటువంటి లక్ష్యాల కొరకు మేము పనిచేయడం జరుగుతూ ఉంది. మరి మాకు పిలిచి మరి ఈ గౌరవం అందజేసినందుకు సత్యాన్యూస్కి నిజంగా మేము రుణపడి ఉంటాము. ఈ విధంగా గౌరవం పొందినామంటే, ఈ అవార్డు పొందినామంటే మా బాధ్యత ఇంకా ఎక్కువ పెరిగిందని మేము భావిస్తున్నాము. ఏదేమైనా మొత్తం మీద మరొకసారి ఛానల్ వారికి, నిర్వాహకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సార్ దగ్గరకు వచ్చేయండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు వెలుగు కోమల. నేను గత 4 years నుంచి నేషనల్స్కి వెళ్ళడం జరిగింది యోగాలో. అలాగే నా యొక్క గోల్ ఇంటర్నేషనల్కి వెళ్ళాలి, అలాగే ఎంతోమందిని యోగా మార్గాన నడిపించాలనేది నా ధ్యేయం. అలాగే ఇప్పుడున్న జనరేషన్లో యోగా అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. మన శారీరకంగా లేదా మానసికంగా చాలా ఉపయోగపడుతుంది విద్యార్థులకి. అలాగే ఏజ్ అనేది లేదు, ప్రతి ఒక్కరికి యోగా అనేది ఎంతో మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు సత్య న్యూస్ వాళ్ళు ఈ పురస్కారం అందించినందుకు ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇలాంటివి ఎన్నో చేసి అందరినీ ప్రోత్సహించి అలాగే ఈ యొక్క ఛానల్ ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. దగ్గరకు వచ్చేయండి సార్. ఒకసారి ఓకే సార్. నమస్కారం అండి. నల్గొండ ప్రజలకు అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి సత్య న్యూస్ టీం, ముఖ్యంగా విజయ్ కుమార్ గారు మాకు ప్రియమైన మిత్రులు, వారు ఎప్పుడు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యంలో ఉగాది సందర్భంగా మరి కొంతమంది సమాజంలో ఉన్నటువంటి సేవ చేసేవాళ్ళు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి సమాజ సేవ చేసే వాళ్ళని మరి ఎన్నుకొని వాళ్ళకి పురస్కారం ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి నేను డాక్టర్ పుల్లారావును, నల్గొండలో కంటి వైద్య నిపుణుడిగా ఉన్నాను. గవర్నమెంట్ సర్వీసులో అటు ప్రైవేట్లో కూడా ఉన్నాను. చాలామందికి అంటే సేవ చేయాలన్న ఒక ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది. దాన్ని మరి ప్రజల సహాయంతో, ముఖ్యంగా పేద ప్రజల సహాయంతో చేస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా సత్య న్యూస్ వారికి అందవేశించాయి. ఖచ్చితంగా ఇది ఇక ఒక మనిషి యొక్క బాధ్యతను రెట్టింపు ఉత్సాహంతో చేసే విధంగా కూడా ఇది దోహదపడతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా వైద్య రంగంలో ఎన్నో పెనుమార్పులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో. అన్నీ ఒకప్పుడు అంటే ఏదన్నా చిన్న ఆపరేషన్ చేస్తే నెలల తరబడి మరి పడుకొని ట్రీట్మెంట్ తీసుకునే ఈ రోజుల్లో ఇప్పుడు లాప్రోస్కోపిక్ విధానంలో ప్రతి రంగంలో కూడా ప్రతి అవయవానికి సంబంధించిన మరి యొక్క చికిత్సలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి మెరుగైన పద్ధతులు కూడా వస్తున్నాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఈ యొక్క వైద్య రంగంలో వచ్చే పెనుమార్పులకు అనుగుణంగా కూడా మనం మరి వైద్యాన్ని అందుకోవాలి. అలాగే మరి నాకు ఒక మంచి ఉద్దేశంతో నాకు ఇంత మంచి అవార్డు ఇచ్చినందుకు ఈరోజు చాలా రుణపడి ఉంటాను సత్య న్యూస్ వారికి. మరి అలాగే ఇలాంటి ప్రోత్సాహం మిగతా వాళ్ళు కూడా వచ్చినట్టయితే వాళ్ళు వాళ్ళ ఇంకా నైపుణ్యంతో, బాధ్యతతో ఇంకా మరి ప్రజలకు మరిన్ని సేవలు అందించే విధంగా కూడా మరి ముందుకు వస్తారని చెప్పేసి మరొకసారి తెలుసు. ఈరోజు అవార్డు అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క సేవకుడికి కూడా నేను పేరు పేరున శుభాకాంక్షలు తెలుసు. అలాగే ప్రత్యేకమైన కృతజ్ఞతలు సత్య టీం వారికి. థ్యాంక్ యూ సో మచ్.
అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ ఝాన్సీ. ఈరోజు సత్య న్యూస్ ఛానల్ వాళ్ళు నల్గొండలో ఉగాది పురస్కారాల సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సత్య న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ. ఎందుకంటే సోషల్ మీడియాలో నా పాటలు విని ఇంకా నన్ను ఎంకరేజ్ చేయాలని, నన్ను ఇంకా ముందుకు నడిపించాలని ఈ సత్య న్యూస్ ఛానల్ వాళ్ళు ఈరోజు నన్ను ఇక్కడ రమ్మని ఇక్కడ నాకు సన్మానం చేసి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సత్య న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ, తెలుగు ఆడియన్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సింగర్ ఝాన్సీ. థ్యాంక్ యూ. సార్ ఒకసారి సార్ సార్ ఓకే మాట్లాడు. సత్య న్యూస్ ఛానల్ వాళ్ళు విశ్వావసు ఉగాది సందర్భంగా మొదటిసారిగా వారి ఆధ్వర్యంలో ఆత్మీయ పురస్కారాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఎంతో శ్రమ కోర్చి మొదటిసారి అయినప్పటికీ అద్భుతంగా విజయం సాధించిన ప్రోగ్రాం. పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అయితే ఈ జిల్లాకు రాజకీయాల్లో భీష్ముడు లాంటి వ్యక్తి, ఆయన వచ్చి అంత టైం వేయడం, కూర్చోవడం, అంత అడవిని సృష్టించిన దుశ్చల సత్యనారాయణ అయితే వివిధ రంగాల్లో ఒక్కళ్ళనేది అన్ని వివిధ రంగాల్లో ఉన్నంత అనేక మంది పెద్దలు రావడం, సన్మానం గ్రహించడం నిజంగా అభినందనీయ విషయం. న్యూస్ ఛానల్ అన్నా, పత్రిక అన్నా, సత్య న్యూస్ పేపర్ కావచ్చు, సత్య మాసపత్రిక కావచ్చు, సత్య న్యూస్ ఛానల్ కావచ్చు, ఏవైనా సరే వార్తా సేకరణ మీద దృష్టి కేంద్రీకరిస్తాయి. వార్తా సేకరణలో కూడా విభిన్న రంగాలను ప్రోత్సహిస్తూ కళారంగాలను, రాజకీయ రంగాలను ఒక్కొక్క ప్రముఖులతో ఇంటర్వ్యూ చేస్తూ ప్రజలకు అందిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తూ, ప్రజల సమస్యలు ప్రభుత్వాన్ని చేరవేస్తూ విశేష కృషి చేస్తున్న సత్య న్యూస్ ఛానల్ గోలి విజయ్ అనేక రంగాలు, ధార్మిక రంగాల్లో, ఆధ్యాత్మిక రంగాల్లో కూడా విపరీతమైన కృషి చేస్తున్నారు. అందుకే కోటి దీపాల మహోత్సవం కానీ, బతుకమ్మ ఉత్సవాలు కానీ సత్యనారాయణ చాలా అభినందనీయం. సామాజిక రంగాల్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇవాళ ప్రముఖులకు సత్కారం చేయడం అనేది నిజంగా అభినందనీయం, అభినందించక తప్పదు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో రావాలని, ఎంతోమంది మరుగునపడిన కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, ఎవరినైనా సరే ఈ సన్మానాల ద్వారా వెలికితీసి సమాజానికి మరింత ఉపయోగపడాలి చేయాలని సత్యాచార్యుని కోరుతూ గోల్ విజయ్ కుమార్కు అభినందనలు తెలియజేస్తున్నాం. సార్ ఒకసారి ఇటు చూడాలి, దగ్గరకు వచ్చేయండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు పెండ్యాల సరిత, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష, డియూ ఆఫీస్ నల్గొండలో పనిచేస్తున్నాను. నేను నల్గొండ జిల్లాలో ఉన్న 27 కేజీబీవీలు మరియు మోడల్ స్కూల్స్కి సంబంధించినటువంటి గర్ల్స్ హాస్టల్కి నిరంతరం కూడా మేము పర్యవేక్షిస్తుంటాము. బాలికల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు, సమగ్ర శిక్ష చేపట్టే అనేక కార్యక్రమాలు, సెల్ఫ్ డిఫెన్స్ మరియు కెరీర్ గైడెన్స్, శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, చాలా అనేక కార్యక్రమాలు మేము పర్యవేక్షిస్తూ బాలికల అభివృద్ధికి తోడ్పడుతుంటాము. మరియు ఈ
పురస్కారాలు, ఉగాది పురస్కారాలు అందించినటువంటి సత్య న్యూస్ ఛానల్ వారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు. ఈ సత్య న్యూస్ ఛానల్ వాళ్ళు గుర్తించి మమ్మల్ని గౌరవించడం అనేది ఇట్స్ చాలా హ్యాపీనెస్ అనిపిస్తున్నది మాకు. సో ఇలానే సత్య న్యూస్ ఛానల్ ఇలాంటి ప్రోత్సాహకాలు మరియు నీడీ పీపుల్కి, అవసరమైనటువంటి పీపుల్కి సహాయక చర్యలు కూడా తీసుకోవాలి. ప్రోత్సాహకాలు, ఇలాంటి ప్రోత్సాహకాలే కాకుండా సహాయక చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటూ సత్య న్యూస్ ఛానల్ లోకల్ స్థాయి నుంచి జాతీయ స్థాయికి కూడా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ గురుభ్యో నమః. నా పేరు పొలనుపాక శ్రీపతిరావు. ఈ కార్యక్రమానికి విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని గుర్తించి ఇక్కడికి పిలిచినటువంటి, సన్మానించినటువంటి ఈ సత్య న్యూస్ ఛానల్ వారికి, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గారికి, వారి యొక్క సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. నేను 29 సంవత్సరాలుగా పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా గణితం అంటే చాలా మందికి భయం. అలాంటి భయం పోగొట్టే విధంగా పుస్తకం రాసిన హౌ టు అవాయిడ్ ఫోబియా ఇన్ మ్యాథమెటిక్స్ అని పుస్తకం రాసి విద్యార్థులకు ఎంతోమంది ప్రయోగం చేసి చక్కగా వాళ్ళ గణితం అనే భయాన్ని తొలగించాను. అంతేకాకుండా 2018 నుండి విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఉచితంగా పాలిటెక్నిక్ కోచింగ్, ఏపీఆర్జీసీ కోచింగ్, టీఎస్ఆర్జీసీ కోచింగ్, అనేక కోచింగ్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని అనేక మందిని పాలిటెక్నిక్ కళాశాలలో, ఆ తర్వాత ఇంజనీరింగ్ కళాశాల, తర్వాత జాబ్స్ సెలెక్ట్ అయ్యే విధంగా అందరికీ ఎంతో కృషి చేశాను. ఈ సందర్భంగా ముఖ్యంగా ఒక్కటే నేను తెలియజేసుకున్నాను, ఏంటంటే గవర్నమెంట్ పాఠశాల చదివే పిల్లలు కూడా మట్టిలో మాణిక్యాలని పిల్లలు ఉంటారని సమాజానికి నేను రుజువు చేశాను. అది నాకు గర్వంగా ఉంది. ఇటువంటి నా కృషిని గుర్తించి సత్య న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ సందర్భంగా విశ్వాసం సందర్భంగా సన్మానించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. వారి ఛానల్ కూడా ముందు ముందు దినదిన ప్రవర్ధమానమై ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రజలకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలకి మరియు ముఖ్యంగా నల్గొండ ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈరోజు నా యొక్క విశిష్ట సేవలను గుర్తించి న్యాయవాద వృత్తిలో ప్రస్తుతం నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో కోర్టు స్పెషల్ పీపీగా నా విధులు నిర్వహిస్తున్నాను. నా సేవలను గుర్తించి నేడు సత్య న్యూస్ ఛానల్ వారు యాజమాన్యం నన్ను ఉత్తమ సేవ పురస్కారాన్ని అందించినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు సత్య న్యూస్ ఛానల్ వారు సామాజిక బాధ్యతగా ప్రతి అంశాన్ని వారి యొక్క పరిధి మేరకు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. నేను వారిని కోరేది కూడా ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ సత్కారం చేసిన యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వేముల రంజిత్ కుమార్, పోక్సో కోర్ట్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నల్గొండ. థ్యాంక్ యూ. సార్ ఒకసారి దగ్గర నిలబడండి సార్. ఒకసారి సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సిరంశెట్టి ఆనందరావు. నేను ఒక కార్టూనిస్టుగా, ఆర్టిస్టుగా, ఒక కవిగా, ఆర్ట్ టీచర్గా, ఆర్ట్ బుక్స్ రైటర్గా కొనసాగుతున్నాను గత 25 ఇయర్స్ నుంచి.
సత్యం న్యూస్ వారు నా యొక్క కళని గుర్తించి నన్ను ఒక అవార్డుకు ఎంపిక చేసి నన్ను పిలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నేను ఆర్టిస్ట్గా, కార్టూనిస్ట్గా ఎన్నో అవార్డ్స్, ఒక 60 దాకా అవార్డ్స్ కూడా పొందాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నాను. ఒక 6 పుస్తకాలు కూడా రచించాను. ఆ పుస్తకాలు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బ్రహ్మాండమైన పేరు వచ్చింది. పిల్లల పుస్తకాలు కూడా రచించాను. ఈ మధ్యనే మన పనిగిరి బుద్ధిస్ట్ సైట్ మీద 6 నెలలు రీసెర్చ్ చేసి 2000 ఇయర్స్ బ్యాక్ ఆ యొక్క చరిత్రని బయటికి తీసి ఆ శిల్పాలు, తవ్వకాలలో బయటపడ్డ శిల్పాలను కూడా మొత్తం పరిశీలించి బొమ్మలుగా వేసి 100 చిత్రాలుగా మలిచి హైదరాబాద్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించాను. ఆర్ట్ బుక్ కూడా లాంచ్ చేశాను. ఇదే పుస్తకం అండి. గవర్నర్ గారు మెచ్చుకోవడం జరిగింది ఈ పుస్తకాన్ని. నేను ఆర్ట్ వేసిన ఈ పుస్తకం ఇది జాతీయ స్థాయిలో బ్రహ్మాండమైన పేరు వచ్చింది ఈ పుస్తకం. నేను ఇలా ఇంకా ఎన్నో అవార్డ్స్, ఈ సత్య న్యూస్ వాళ్ళు నన్ను గుర్తించి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో చేయాలని, సత్య న్యూస్ ఇంకా ముందుకు ఎంతో ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో 100 మంది పోటీలో నిలిపి 100 సమస్యలు దేశ ప్రజలంతా గుర్తించేలా చేశారాయన. తాజాగా అడుగుల ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, తానే ఒక అరవై మనుషులని తను సృష్టించిన అందరికీ సురక్షితమే. ఈయన జీవితం నిలవాలని కోరుకుంటూ వారు చేసిన ఎన్నో సేవలకు మేము అందిస్తున్న అత్యంత సత్కారం ఈ ఉగాది అవార్డు. సత్య న్యూస్ ఛానల్ మొదలుపెట్టి పరుగుల మీద ఉరుకుతూ ఉంది. ఈ స్టూడియోలో నేను రెండోసారి కూర్చున్నా. నీళ్ల మీద, కాలువల మీద, ఉద్యమం మీద, ఉద్యమ ఫలితాల మీద అప్పుడు తీసుకున్నారు నా వాయిస్. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఉగాది పురస్కారాల గురించి మళ్ళీ పిలిచారు. మొన్ననే వారం రోజుల కింద 12 మార్చ్ నా బర్త్డే రోజు, ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది వాళ్ళ విజిట్. అడవి వచ్చిండ్రు, వందలాది మంది వచ్చింది. తర్వాత అడవి వాళ్ళు నేను పోకముందే అంతా కలియ తిరిగి రికార్డ్ చేసిండ్రు. అది యూట్యూబ్లో కూడా విడుదల చేశారు. కమిట్మెంట్, డెడికేషన్ తోటి మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గారు తన స్టాఫ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ విత్ హైలీ ఎక్స్పర్టైజ్ డెలివరీ చాలా బాగుంది. అది కొనసాగాలి, చాలా సంవత్సరాలు ఇట్లనే ఉండాలి. ఐ విష్ ద బెస్ట్ విషెస్. I pray 5 supreme powers of universe to shower their blessings on Satya News and their staff. Thank you. సార్ దగ్గర సార్ ఒకసారి ఇటు చూడండి సార్. సార్ ఒకసారి. అందరికి నమస్కారం అండి. సో నా పేరు సురేష్ గుప్తా, మిట్టపల్లి. పర్యావరణం కోసం పనిచేస్తూ ఉంటాను. సో మరి ముందుగా అందరికీ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో మరి నేను పర్యావరణ పరిరక్షణలో ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అంటే అది ఒక ప్లాస్టిక్ని నియంత్రించడము, లేదు అంటే
మొక్కలు నాటడము అనేటటువంటి ఒక 3-4 అంశాలు కాకుండా అది ఒక జీవన విధానం లాగా కావాలి అనేటటువంటి ఒక తపనతో దానిని మనస వాచ కర్మన ఆచరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాను. మరి పర్యావరణ పరిరక్షణ అనేది ఏ ఒక్క ప్రభుత్వము బాధ్యతను లేదంటే స్వచ్ఛంద సంస్థ బాధ్యతను అనేటటువంటి భావంలో సమాజం ఉన్నది కాదు. ఇది ప్రజలందరి బాధ్యత. సమాజంలో ఉన్నటువంటి అన్ని వ్యక్తుల, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల, ప్రభుత్వాల యొక్క విధి అని నేను చెప్పడం లేదు. ఇది రాజ్యాంగంలోనే ఫండమెంటల్ డ్యూటీగా కాన్స్టిట్యూషన్లో మన పెద్దలు దాన్ని పొందుపరచడం జరిగింది. మరి అలాంటి పర్యావరణ పరిరక్షణ కేవలం ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీకి మాత్రమే పరిమితమైంది, లేదా నినాదాల రూపకంగో ర్యాలీల రూపకంగో ఇది ఇలా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఈ విపత్తుని ప్రజలు గ్రహించడం లేదు. మరి నేను ఒక బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం చేసుకుంటూ నా కుటుంబము నేను జీవిస్తున్నటువంటి సజావుగా సాగుతున్నటువంటి ఈ ప్రయాణంని సో మరి ఈ భూగ్రహం అనేటటువంటి నా ఇంటికి నిప్పంటుకున్నది. ఏం నిప్పది? కాలుష్యం అనేటటువంటి నిప్పంటుకున్నది. ఆ నిప్పును ఆర్పడానికి ఉన్న ఫలంగా పనిచేయాలి అనేటటువంటి ఒక సంకల్పం తీసుకొని మరి నా ఉద్యోగానికి రాజీనామా చేసి మరి నా కుటుంబము, నా పిల్లలు, భార్య, తల్లిదండ్రులను కూడా సో వారికి బాగోగులు నేను చూసుకోకుండా కేవలం ప్రకృతినే కాపాడుకోవాలి, ప్రకృతినే ఆరాధించాలి, ప్రకృతినే గౌరవించాలి. అదేవిధంగా దీనితో పాటుగా ఇప్పటి వరకు సుమారుగా నేను ఒక 5 లక్షల మందిని 3 రకాలైనటువంటి వ్యక్తులని, సంస్థలని సన్మానించడం జరిగింది. ఏ రకంగా అయితే సత్య న్యూస్ ఛానల్ వారు సో పర్యావరణ విభాగంలో నేను పనిచేస్తున్నందుకు వారు నాకు ఇక్కడికి ఉగాది సందర్భంగా పురస్కారాన్ని, అవార్డుని ఇచ్చారు. మరి అలా రోజుకి ఒక 100 మందిని నేను అభినందించి సన్మానించి బహుమానాలు ఇస్తూ ఉంటాను. అందులో 3 రకాలైనటువంటి వ్యక్తులు. ఒకటి ప్రకృతి అంటే ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళేటప్పుడు వారు ఎవరైతే ప్లాస్టిక్ కవర్ కాకుండా సంచి తీసుకొని వెళ్తారో అది ప్రకృతి. కానీ ఎక్కడ కూడా నేను పర్యావరణం కోసం సంచి వాడుతున్నా అనేటటువంటి ప్రచారం వాళ్ళు చేసుకోరు. వారిని అభినందించి వారికి సన్మానం, బహుమానం ఇస్తూ ఉంటాను. రెండోది వికృతి అంటే ఏంటి? సో వారు సంచి వాడాల్సినటువంటి సందర్భంలో ప్లాస్టిక్ కవర్లో కూరగాయలు తీసుకెళ్తూ ఉంటారు. మరి అలాంటి వారి దగ్గరికి నేను వెళ్ళి వారికి ఒక సంచిని బహుమానంగా ఇచ్చి భవిష్యత్తులో ప్లాస్టిక్కి బాయ్ చెప్పండి అనేటటువంటి నినాదంతో వారిని ప్రోత్సహిస్తూ ఉంటాను. మరి మూడవది సంస్కృతి అంటే ఏంటంటే వారి సంచులు వారు వాడడమే కాదు, స్టీల్ బాటిల్ వారు వాడడమే కాదు, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వారు వాడడమే కాదు, స్టీల్ వాటర్ బాటిల్ వారు ఉపయోగించడమే కాదు, దగ్గర దూరాలకు సైకిల్ ఉపయోగించడం మాత్రమే కాదు, వారి ఇంట్లో ఫంక్షన్కి అందరికీ అతిథులకు గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఆహార పంటల్ని ఇంట్లో వచ్చినటువంటి అతిథులకు స్టీల్ వాటర్ బాటిల్ని బహుమానంగా ఇస్తూ ఉంటారు. సో వారిని సంస్కృతిగా భావించి ఈ 3 రకాల వ్యక్తుల్ని అభినందించి సన్మానించడం జరిగింది. మరొక్కసారి సత్య న్యూస్ ఛానల్ వారు ఉగాది పురస్కారాలను ఈ కామన్ మ్యాన్కి అందించినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు పాలబిందరవాలు. నేను కూచిపూడి డ్యాన్స్ మాస్టర్ని. కొన్ని వేల మందికి ఇప్పటికీ శిక్షణ ఇచ్చాను. ఈ సత్య న్యూస్ ఛానల్ ద్వారా నా పేరు ప్రఖ్యాతులు ఎన్నో అభివృద్ధి చెందినాయి. వారికి కృతజ్ఞతలు. అలాగే ఈరోజు నాకు ఈ సన్మానం, ఉగాది పురస్కారం ఇచ్చినందుకు గాను సత్య న్యూస్ వారికి కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
ఓకే సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గడ్డం శ్రీను. కవిగా, కళాకారునిగా, సాహిత్యకారునిగా, వాగ్గేయకారునిగా, ముఖ్యంగా ఒక ఉపాధ్యాయునిగా నేను పనిచేస్తున్నాను. నా యొక్క సేవలకు గాను గుర్తించి ఈరోజు ఈ యొక్క సత్య ఉగాది పురస్కారాన్ని నాకు అందజేసినందుకు ముందుగా సత్య న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా అన్న విజయన్న గారికి, అందరికీ కూడా నా తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత చక్కని కార్యక్రమాన్ని, అంటే వివిధ రంగాలలో కృషి చేసినటువంటి కళాకారులకు చాలామందికి కూడా ఇలాంటి పురస్కారాలు ఉగాది రోజు అందించడం మాత్రం చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నన్ను ఒక కవిగా, కళాకారునిగా ఒక 3 సంవత్సరాల క్రితం ఇక్కడే ఇదే స్టేజ్ పైన నాకు ఒక చక్కని ఇంటర్వ్యూ తీసుకొని ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేశారు. అది ఈనాడు నా పాటలు యూట్యూబ్లో గడ్డం శ్రీను సాంగ్స్ అంటే చాలామందికి ఫేమస్. అలాంటి పాటల్ని ప్రపంచానికి పరిచయం చేయించి ఒక కళాకారునిగా నాకు గుర్తింపు తెచ్చినటువంటి ఈ యొక్క సత్య న్యూస్ ఛానల్ వారికి నిజంగా నేను ఎప్పటికీ కూడా కృతజ్ఞుడిగా ఉంటాను. ఎందుకంటే ఈరోజు ఉగాది రోజు నిజంగా కూడా ఒక చిన్న పాట పాడాలనిపిస్తుంది. సక్కని బంగారమే నా పల్లె సొగసైన సింగారమే, పచ్చని పైరులతో నా పల్లె నవ్వుల్లో సందమామే. సక్కని బంగారమే నా పల్లె సొగసైన సింగారమే, పచ్చని పైరులతో నా పల్లె నవ్వుల్లో సందమామే. గగనాన పోయేటి మబ్బుల్లో పందిళ్ళు వేసేనులే, తూరుపు కొండల్ల కిరణాలు వెదజల్లెలే. చైత్ర శుద్ధ పాడ్యమి వచ్చింది నా పల్లెల్లోన, మామిడాకు తోరణమేసిందే, సంబరాల సందడి చేసిందే. తెలుగు వాకిళ్ళలోన ఉగాది పండుగ వచ్చిందే. రేలా 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 రే, ఓ రేలా 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 రే. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సత్య న్యూస్ ఛానల్ వారికి, సత్య న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ గడ్డం శ్రీను. సార్ ఒకసారి ఎటు చూడాలి సార్. ఓకే సార్. నా పేరు బొమ్మపాల గిరిబాబు. నేను నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ద్వారా గత 15 సంవత్సరాలుగా ఎంతోమంది గ్రామీణ నిరుపేద క్రీడాకారులను, అలాగే నల్గొండ పట్టణంలోని ఎస్సీ ఎస్టీ బీసీ ప్రభుత్వ హాస్టల్లోని విద్యార్థులను చేరదీసి వారిని జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేస్తున్న క్రమంలో సత్య న్యూస్ వారు మా యొక్క క్రీడా సేవల్ని గుర్తించి ఈరోజు ఉగాది పురస్కారాల సందర్భంగా నాకు ఈ యొక్క క్రీడా పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ఆ రకంగా మా యొక్క ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా సత్య న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకమైన శుభాభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే సత్య న్యూస్ వారు గత కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క పాత్రికేయ రంగంలో ఉంటూ వారు చేస్తున్న సేవలు మనమందరం కూడా గుర్తించదగ్గ విషయం. అలాగే సామాజిక సేవలో భాగంగా, అలాగే ఆధ్యాత్మిక సేవలో భాగంగా కూడా వారు ఎన్నో రంగాలను ఎంచుకొని ముందరికి వెళ్తున్నమైనా మనం అందరికీ తెలిసిందే. ఆ రకంగా ఈరోజు ఈ సమాజంలోని అన్ని రకాల వ్యక్తుల్ని వారిని గుర్తించి, వారి సేవలను గుర్తించి ఈరోజు ఈ ఉగాది పురస్కారాలు అందజేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఆ రకంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా మున్ముందు కూడా నిరంతరాయంగా కొనసాగించాలని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఛానల్ ఎండి గారైన గోలి విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన అభినందనలు.
యూట్యూబ్ నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక యాప్. మరి అలాంటి యూట్యూబ్లో కోట్లాది మంది తన ప్రతిభను పలు రకాలుగా ప్రదర్శిస్తున్నారు. ఎంతమంది ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా అందరికీ గుర్తింపు కొందరికే అలాంటి అవకాశం లభిస్తుంది. అలాంటి వారిలో ఒకరే స్టైల్ విజయ్. అలాంటి కాలంలోనే తనలో ఉన్న ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించి దూసుకుపోతున్నాడు విజయ్. మరి ప్రదర్శిస్తున్న విజయ్ రాబోయే రోజుల్లో స్థానాలను చేరుకోవాలని ప్రోత్సహిస్తూ ఈ ఉగాది సందర్భంగా ఈ చిరు సత్కారం. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము యూట్యూబ్లో ఒక 4 years నుంచి ఫోక్ సాంగ్ చేస్తున్నాము. దాదాపు ఒక 28 సాంగ్స్ దాకా చేసినాం. ఒక డివోషనల్లో ఒక 8 సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ఒక 20 సాంగ్స్ చేసినాము. సో మనకి అక్కడక్కడ అంత రికగ్నైజ్ ఉంది, లోకల్లో లేదేందా అనుకున్నాము. కానీ విజయన్న ఎప్పటి నుంచో అబ్జర్వేషన్ చేస్తున్నాడు. నాకు మొన్న ఫోన్ చేసి ఇట్లా విజయబాబు అని పిలుస్తున్నాను, విజయబాబు ఎక్కడున్నో ఇట్లా ఈ సంవత్సరం మొదలు పెడుతున్నాము ఉగాది పురస్కారాలు, ఇందులో నీ పేరు రాసినామని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎక్కడెక్కడ గుర్తింపు వచ్చినా కానీ నేను శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి పెద్ద పెద్ద స్టేజ్లకు వెళ్ళినా వచ్చినా కానీ మనకు లోకల్ ఐడెంటిటీ అనేది ఇంపార్టెంట్, లోకల్లో కూడా రికగ్నైజ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ఇట్లా ఈ ఉగాది పురస్కారాల సందర్భంగా నాకు ఈ గుర్తింపు ఇచ్చిన విజయన్నకి, సత్య న్యూస్ ఛానల్కి చాలా చాలా కృతజ్ఞతలు. మీరు ఇలాగే ప్రతి సంవత్సరం చాలామందిని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. నేను మీ స్టిల్ విజయ్. పాట సిలికేరు చెట్లల్ల సిట్ట సిట్ట నడిసే సిలకో నారావ సిలక, నీ నడకల్ల కులుకుళ్ళు చూశాక గుండెల్లో ములిసిందిలే ప్రేమ ములక, సర్కారు చెట్లెంట సర్ర సర్ర నడిసే సిలకో నారామ సిలక, నీ వంపుల్లో సరిగములు చూశాక గుండెల్లో తిరిగిందిలే నరం మెలిక, సిలకో నారామ సిలకో నీ నవ్వులతో సంపొద్దె కులుకో, నీ కాలి పట్టీల సవ్వాడి నేనైతే సిలికేరు చెట్లల్లా, అర్రె సిలికేరు చెట్లల్ల సిట్ట సిట్ట నడిసే సిలకో నారామ సిలక, నీ నడకల్లో కులుకుళ్ళు చూశాక గుండెల్లో ములిసిందిలే ప్రేమ ములక. ఈ పాట ద్వారానే చాలామందికి రీచ్ అయినాము, చాలా గుర్తింపు వచ్చింది. సో ఈ సందర్భంగా పాడాలనిపించింది, పాడిన. ధన్యవాదాలు. సార్ ఒకసారి ఇటు చూడండి సార్. అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా అందరూ పూజ చేసుకోవాలి. మరి మా దగ్గర ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తూ మరి మహిళలు చాలా మంది ఉన్నారు. అందులో మేము నలుగురికి ఈ సందర్భంగా సన్మానించుకోవాలనుకున్నాము. ఎందుకంటే మాట్లాడినాడు అందరు చేసారు, మీ చేయలేదు. మా పిల్లలు అందరూ పిలిచి చేస్తే బాగుంటుంది. మనం చెప్తే దానికి కాబట్టి మనం కూడా మా పిల్లలు కూడా మేము మరి పెద్దపెట్టి చేతుల మీద సన్మానించడం చాలా బాగుంటుంది. మీ అందరి అతిథులు కూడా కాబట్టి మీరు అందరూ కూడా సన్మానించడం బాగుంటుంది అన్న మా కోరిక. ఒకసారి కూడా వాళ్ళందరూ ప్రెసిడెన్స్ చేయాలి. అందరూ కూడా కప్పట్లతో ఒకసారి మరి మన సీనియర్ కూడా